హాల్లో కూర్చుని సెల్ ఫోన్ చూస్తున్న నాకు సడన్ గా తట్టింది. మా ఆవిడ అలికిడి ఎక్కడ వినబట్టం లేదు. ఏం చేస్తుందబ్బా అని ఆలోచిస్తూ వంటగదిలోకి వెళ్ళాను. అంటే ఆవిడ అక్కడ వంటగదిలో లేదు. మరి ఇంకెక్కడ ఉందబ్బా అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చూశాను. 2 బాల్కనీల్లోనూ లేదు. తర్వాత బాత్రూమ్స్ లోకి వెళ్ళి చూశాను. అక్కడా లేదు. నేను హాల్లోంచే కదా వెళ్ళి చూశాను. ఇంకెక్కడ ఉంటుంది, బెడ్రూమ్ లో ఉండాలి అని బెడ్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ ఆవిడ మంచం మీద పడుకుని మూలుగుతూ ఉంది. నేను చాలా కంగారు పడిపోయాను. మంచం మీద ఆవిడ పక్కన కూర్చుని ఏంటి అలా మూలుగుతున్నా, ఏమైంది అని అడిగాను. అప్పుడు ఆవిడ నెమ్మదిగా నాకు జ్వరం వచ్చిందండి అని అంది. నేను అసలు మీద చేసి చూశాను, వేడిగా కాలుతుంది. అమ్మో, జ్వరం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. సరే, ఇవాళ నువ్వు వంట పని ఏం పెట్టుకోకు, నేను చేసేస్తాను అని అన్నాను. మీరు వంట చేస్తారా? నేను ఆల్రెడీ చేశాను. సాంబార్ చేశాను, అన్నం వండాను, పచ్చళ్ళు ఎలాగ ఉన్నాయి, ఇంకా కూర ఒక్కటి వండలేదు, అది స్విగ్గీ నుంచి తెప్పించుకుని తినేద్దాం అని అంది అనమాట. అప్పుడు నేను అన్నాను, నీకు బయట ఫుడ్ అసలు పడదు కదా, ఎందుకులే ఏదో రకంగా నేనే కూర వండేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాను అనమాట. వంటగదిలోకి వెళ్ళి ఆలుగడ్డ చెక్కు తీశాను. చెక్కు తీసి ముక్కలు కోస్తుండగా నా వెనక నుంచి భయంకరంగా కెవ్వు అని కేకనిపించింది అనమాట. నేను భయంతో ఒక్క ఉదుట వెనక్కి గెంతి ముందుకు వంగి చూసుకున్నాను అనమాట. ఏమన్నా నా లుంగి ఏమన్నా అంటుకుందేమో అనేసి. లేదు, బాగానే ఉంది. నా చేతిలో కత్తి కంగారుకి కింద జారి పడిపోయింది కూడా. వెనక్కి తిరిగి చూస్తే మా ఆవిడ, ఏంటి అలా ఎందుకు వచ్చావు అని అడిగాను. ఏంటా ముక్కలు పోయాను, ఇంత పెద్ద ముక్కలా, చిచి మీరు పక్కకు తప్పుకోండి అంటూ కిందకు వంగి చాకు తీసి ఆలుగడ్డ ముక్కలు కోసింది అనమాట. తనకి ఎలా కావాలనుకుందో అలా కోసింది. కోసిన తర్వాత ఈలోగా నేను ఉల్లిపాయలు తీశాను కట్ చేద్దామని. ఏంటి అన్ని ఉల్లిపాయలా, మీరు ఏమైనా ఉల్లిపాయ పకోడీ చేద్దాం అనుకుంటున్నారా, ఊరుకోండి అనేసి అవన్నీ తీసేసి ఒక ఈ సైజు మాత్రం ఉల్లిపాయ తీసుకుని దాని ముక్క కట్ చేసింది అనమాట. చేసిన తర్వాత అప్పుడు సరే నేను వెళ్ళు, నేను కూర చేస్తాను అని చెప్పేసి ఒక బాణలు తీశాను అనమాట. మళ్ళీ గట్టిగా వచ్చింది కెవ్వమని. ఇప్పుడేమైంది బాబు అని అన్నాను. ఈ బాణాలు కాదు, నేను ఇంకోటి ఇస్తాను ఉండండి అంటూ ర్యాక్ లాగి ఇంకో బాణాలు తీసి నాకు ఇచ్చింది అనమాట. నేను చూస్తే 2 ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. ఏదైతే ఏంటి 2 ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి కదా అంటే, కాదు నేను చెప్తున్నా కదా మీరు ఇందులోనే చేయాలి అనేసి ఉండండి అనేసి ఆ బాణల్ని దాని మీద పెట్టేసింది స్టవ్ మీద. ఇంకా వెలిగించలేదు. తర్వాత గ్రైండర్ దగ్గరికి వెళ్ళాను నేను మసాలా వేద్దాం అనేసి. అన్ని కావాల్సినన్ని చెక్క, లవంగాలు, తర్వాత ఇలాచి, తర్వాత అదేంటి గసగసాలు, ఇంకేవో అన్నీ వేసాను అనమాట. వేసేసి గ్రైండర్ తిప్పుగా ఉంటే మళ్ళీ గట్టిగా వచ్చింది. వద్దు మీకు రాదు అనేసి గ్రైండర్ తనే తిప్పింది అనమాట. తిప్పేసి ఏముందో తెలుసా, మీరు గ్రైండర్ కనుక తిప్పితే అది టాప్ అని ఆ మూత ఎగిరి టాప్కి కొట్టుకుంటుంది అనమాట. వద్దు, అందుకనే మీకేం ఇవ్వను అనేసి ఆ మసాలా ముద్ద నాకు ఇచ్చింది. నేను బాణంలో కొంచెం నూనె వేసాను మసాలా వేద్దామని. ఏంటది, పూరీలు ఏమన్నా చేస్తున్నారు, అంత నూనె వేశారు, చేయండి మీకు తెలియదు అనేసి నూనె నుంచి కొంచెం తీసేసింది. నేను ఎంతో వేయలేదు, నూనె కరెక్ట్గానే వేసాను. దాంట్లో ఇంత తీసింది అనమాట. తీసి పూరీలు చేస్తున్నారా అని అడిగింది. చివరికి ఏం చేసింది, ఆ మసాలా తనే వేసింది. తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసేసింది. అవన్నీ వేసేసి వేయించేసి ఆలుగడ్డ ముక్కలు అవన్నీ వేసి టమాటా ముక్కలు అన్నీ వేసేసి మూత పెట్టేసి కూర చేసేసింది అనమాట. తనే చేసేసింది. ఇంకా నేను చేసింది ఏంటి, ఏడ్చింది ఏంటి, ఆవిడకి హెల్ప్ చేసింది ఏంటి, అసలు నన్ను ఏమైనా చేయనిచ్చిందా, ఈ గిన్నె కాదంటుంది, ఆ బాణలు కాదంటుంది, ఈ గ్రైండర్ వేయడం రాదంటుంది, ముక్కలు సరిగ్గా కోయలేదంటుంది, అన్నీ తనే చేసుకుంది. నాకు ఒకటే అనిపించిందండి, మొగుడిని నన్నే వంటగదిలోకి రానివ్వట్లేదు. కోడల్ని ఎక్కడైనా రానిస్తుందా వంటగదిలోకి? అంతేనండి, ఏ కోడలు అత్తగారిని వంటగదిలోకి రానియదు. అలాగే ఏ అత్తగారు కోడల్ని వంటగదిలోకి రానియదు. వంటగది పెత్తనం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం మరి.